హీరోయిన్ రాశి గారు అలా చేయటం వల్లే మూవీస్కి దూరం అయ్యానని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. అసలు రాశి గారి జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. హీరోయిన్ రాశి, ఈమె అసలు పేరు విజయ. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అప్పట్లో శ్రీకాంత్ గారితో ఎక్కువగా లవ్ స్టోరీలు నటించేవారు. కెరియర్ స్టార్టింగ్లో ఎన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకున్న రాశి గారు తన కెరియర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారిని మ్యారేజ్ చేసుకుని నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరలా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అలా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రాశి గారికి మొదట చేదు అనుభవాలే ఎదురయ్యాయి. వాటిలో మంచి పాత్రలు అని ఒప్పుకున్న క్యారెక్టర్లు ఒకటైతే, సూపర్ హిట్ అయిన మూవీలో అది మంచి పాత్ర కాదు అని రిజెక్ట్ చేసిన క్యారెక్టర్లు మరొకటి. అలా తను పాత్రలు ఎంచుకోవడంలో సరైన అడుగులు వేయకపోవడంతో తన సెకండ్ ఇన్నింగ్ నిరాశపరిచిందనే చెప్పాలి. రాశి గారి సెకండ్ ఇన్నింగ్లో మెగాస్టార్ గారితో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ మూవీలో ఆదిత్య అగర్వాల్ గారు ఉండటం విశేషం. కానీ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఆ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇది నిజంగా రాశి గారికి బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత డైరెక్టర్ తేజ గారి నిజం మూవీలో రాశి గారి క్యారెక్టర్ని మొదట చాలా గొప్పగా చెప్పి అంతా ఓకే అయిన తర్వాత ఒక లేడీ విలన్ పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ పాత్ర వల్ల తను అంతకుముందు సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయిందని తేజ గారు ఒకటి చెప్పి మరోలా చూపించారని ఇప్పటికీ రాశి గారు ఆ పాత్ర గురించి బాధపడుతూనే ఉంటారు. ఆ తర్వాత రంగస్థలం మూవీలో రంగమ్మత పాత్ర కోసం మొదట రాశి గారిని సంప్రదించారట డైరెక్టర్ సుకుమార్ గారు. అయితే ఈ పాత్ర కోసం మోకాళ్ళ పైకి శారీ కట్టాలని చెప్పడంతో ఇది కూడా నిజం మూవీలో లాగానే కొంప ముంచుతుందని భావించి ఆ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ మూవీ రిజల్ట్ చూసి మంచి ఛాన్స్ మిస్ అయ్యానని, నా అంచనాలకు విరుద్ధంగా క్యారెక్టర్లు ఉండటం వల్ల నా సెకండ్ ఇన్నింగ్ సక్సెస్ కాలేదని రాశి గారు బాధపడుతూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వారిలో రాశి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.